మావా మీరు ఇండియాలో యాజ్ ఏ డాక్టర్ గా పీజీ చేయాలనుకుంటే మన గవర్నమెంట్ నీట్ పీజీ ఎగ్జామ్స్ లో ర్యాంక్ సరిగా రాకపోయినా సరే గవర్నమెంట్ కాలేజెస్ లో ఫ్రీ సీట్ ఇస్తుంది. ఈవెన్ నెగిటివ్ మార్క్స్ వచ్చినా సరే సీట్ ఇస్తుంది. డాక్టర్ ప్రొఫెషనల్ లో ఒక స్టూడెంట్ చాలా షార్ప్ గా ఉండాలి, చాలా డెడికేషన్ తో చదవాలి. ఎందుకంటే రేపు వాడు తప్పు చేస్తే ఒక మంచి ప్రాణం పోతుంది అక్కడ. అందుకే డెడికేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రొఫెషనల్ లో సీట్స్ ని మన గవర్నమెంట్ స్టూడెంట్ కి సింగిల్ మార్క్ వచ్చినా సరే సీట్ ఇచ్చేస్తుంది. ఒక స్టూడెంట్ కి సింగిల్ మార్క్ వచ్చిందంటే వాడి లెవెల్ ఆఫ్ చదువు ఏ లెవెల్లో ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలాంటి రేపు డాక్టర్ అయితే ఎంత మంది పోతారు జస్ట్ ఇమాజిన్. ఒకసారి చూడండి, ఆర్థోపెడిక్స్ లో ఎంఎస్ చేయడానికి స్టూడెంట్ కి 800 మార్క్స్ లో 4 మార్క్స్ వస్తే సరిపోద్ది అంట. 4 మార్కులు సరిపోయింది. 800 మార్కుల్లో 4 మార్కులు వస్తే వాడికి సీట్ ఇచ్చేస్తున్నారు. గైనకాలజీ సీట్ కోసం 44 మార్కులు చాలంట. జనరల్ సర్జన్ కి 47 మార్కులు సరిపోతాయంట. ఎనాటమీకి జస్ట్ 11 మార్కులు వస్తే చాలంట, సీట్ ఇచ్చేస్తున్నారు. ఈ రేంజ్ లో మార్క్స్ వచ్చిన ఒక స్టూడెంట్ ఒక మంచి డాక్టర్ ఎలా అవుతాడు? ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చినాడు రేపు డాక్టర్ అయితే ఎంత మంది ప్రాణాలు పోతాయి? ఎందుకు ఇదంతా చేస్తున్నారని గవర్నమెంట్ అడిగితే సీట్స్ మిగిలిపోతున్నాయ్యా, అవన్నీ ఫిల్ చేయాలి కదా అంటున్నారు. అంటే ఒక డాక్టర్ ప్రొఫెషనల్ కి క్వాలిటీ కంటే క్వాంటిటీ ఇంపార్టెంట్ అనమాట. ఇండియాలో క్వాలిటీ బేస్ మీద, ఐక్యూ బేస్ మీద తీసుకోవాల్సిన ఒక ప్రొఫెషనల్ సీట్ ని జస్ట్ అలా ఇచ్చేస్తున్నారు. దిస్ ఈస్ ఇండియా.